2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. అండ్ చాలా మంది ఎవరైనా కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు, ఎస్పెషల్లీ ల్యాండ్కి సంబంధించి ప్రాపర్టీ మనం కొనేటప్పుడు వాళ్ళ పిల్లల పేరు మీద ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు. మరి నా పిల్లలు మైనర్, వాళ్ళ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయొచ్చా అన్న డౌట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటైతే హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. మరి దీనికి సంబంధించి చట్టం ఏం చెప్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడైనా, లేదంటే ఇల్లు తీసుకునేటప్పుడైనా, లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడైనా వాళ్ళకి ఫస్ట్గా గుర్తొచ్చేది పిల్లలు. సో అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా తల్లిదండ్రులు ల్యాండ్ తీసుకుంటున్నాం, ఇప్పుడు ఆ ల్యాండ్ మా పిల్లల పేరు మీద, కానీ వాడు మైనర్, వాడి పేరు మీద నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అనే వాళ్ళకి అంటే ఒక క్లారిటీ అండ్ అలాగే చట్టం ఏం చెప్తుంది, అలా తీసుకోవాలి అంటే లీగల్ పరంగా ఎలాంటి చర్యలు పాటించాల్సిన అవసరం ఉందంటారు సార్? మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నటువంటి విషయాన్ని మీద మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్స్ మన చట్టాలు చెప్తూ ఉన్నాయి సిరి గారు. ముందుగా అసలు మైనర్ అంటే ఎవరు, అసలు ఎవరిని మైనర్ అంటారు, చట్టం ఏం చెప్తోంది? అండర్ ద 1875 ఇండియన్ మెజారిటీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం 18 ఏళ్ళు నిండినటువంటి 18 ఏళ్ళు పూర్తయినటువంటి వ్యక్తిని మేజర్ అంటారని, 18 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తిని అది స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళని మైనర్ అంటారని చెప్పి సెక్షన్ 3 అన్నది స్పెసిఫై చేస్తుంది. మేజారిటీ అంటే కొన్ని ప్రత్యేక కారణాలు ఏం చేస్తారంటే నేషనల్ గార్డెన్ అంటే కోర్టు నుంచి ఒక గార్డెన్ ఉంటే అది 21 ఇయర్స్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు. బట్ యాక్చువల్గా మైనారిటీ అంటే 18 ఏళ్ళు ఏ రోజు అయితే పూర్తవుతుందో ఆ రోజు వరకు ఉన్నటువంటి పరిధిని, అంటే 18 ఏళ్ళ కన్నా తక్కువ ఉంటే వాళ్ళని మైనర్ అంటారని మనకి సెక్షన్ 3 ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 అన్నది స్పష్టంగా చెప్తోంది. సో మైనర్ అనే వ్యక్తి బిలో 18 ఇయర్స్ ఉన్నారు. ఇక పార్ట్ నెంబర్ 2, మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీని మనం కొనవచ్చా కొనకూడదా, దీని మీద మన చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మైనర్ పేరు మీదుగా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అన్నది స్పష్టంగా చెప్తుంది. 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మైనర్ ఒక ప్రాపర్టీని కొనుగోలు అమ్మకాలంటే ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం అన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఓన్లీ మేజర్స్ మాత్రమే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు. అంటే ఒక కాంట్రాక్ట్, ఒక అమ్మాలన్నా ఒక కొనుక్కోవాలనుకున్నా వాళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంటుంది కదా, ఒక ఒప్పందం జరిగింది. కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మేజర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కానీ ఎవరైతే మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీ కొనుక్కోకూడదంటే కొనుక్కోవచ్చు కొన్ని సందర్భాల్లో. మనకి ఇక్కడ హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 ప్రకారం అందులో సెక్షన్ 6, 8 ఈ యొక్క సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే మైనర్ పేరు మీదుగా కూడా ప్రాపర్టీస్ని కొనుక్కోవచ్చు. అది అన్ని సందర్భాల్లో వర్తిస్తుంది. అన్ని సందర్భాల్లో ప్రాపర్టీని ఆ మైనర్ పేరు మీదుగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మైనర్ పేరు మీద ప్రాపర్టీకి ఇవ్వచ్చు, గిఫ్ట్ డీడ్ ఇవ్వచ్చు. పూర్వీకుల వారసత్వం ఏదైతే వస్తుందో వారసత్వ ప్రకారంగా కూడా ప్రాపర్టీని వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేది కూడా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ తప్పనిసరిగా నేషనల్ గార్డెన్ ఎవరైతే ఉంటారో నేషనల్ గార్డెన్ యొక్క ఇంపార్టెన్స్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. లేదా అట్లీస్ట్ ఒక లీగల్ గార్డెన్ కూడా అక్కడ ఉండాలి. వితౌట్ లీగల్ గార్డెన్, వితౌట్ నేషనల్ గార్డెన్ లేకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళ పేరు మీదుగా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, అని నేను చెప్పినట్టుగా ఒక సేల్ డీడ్ అయినా గిఫ్ట్ డీడ్ అయినా, లేదా ఒక ప్రాపర్టీ భాగపంపకాలు పూర్వీకుల ఆస్తి యొక్క వారసత్వంగా వచ్చినటువంటి ప్రాపర్టీని చేయాలంటే కూడా ఖచ్చితంగా వితౌట్ నేషనల్ గార్డెన్ లేదా లీగల్ గార్డెన్ ఇవ్వకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు. మరొకటి, ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే మైనర్స్ పేరు మీదుగా ప్రాపర్టీని కొనేటప్పుడు అక్కడ ఖచ్చితంగా డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేయాలి, పలానా మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీ యాక్టింగ్ యాజ్ ఎ నేషనల్ గార్డెన్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేయాలి డాక్యుమెంట్లో. అంటే మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీని తీసుకునేటప్పుడు అతను మేజర్ అయిన తర్వాత బై డిఫాల్ట్ అతనికి దాని మీద పూర్తి హక్కులు వస్తాయి. అతను అమ్ముకోవచ్చు, దాన్ని ఆయన గిఫ్ట్ డీడ్ ఎవరికైనా ఇవ్వచ్చు, హక్కులు ఉంటాయి. బట్ ఆయన అప్ టు మేజర్ అయ్యేంత వరకు కూడా ఆయన యొక్క ప్రాపర్టీని సంరక్షణ బాధ్యత మాత్రం నేషనల్ గార్డెన్ అంటే తల్లి కానీ తండ్రి కానీ, లేకపోతే లీగల్ గార్డెన్ అంటే పేరెంట్స్ ఎవరో, లేకపోతే ఒక లీగల్ గార్డెన్ ఎవరో ఒకరిని అపాయింట్ చేసుకుని లీగల్ గార్డెన్ త్రూగా మాత్రమే డాక్యుమెంట్ని తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప వితౌట్ లీగల్ గార్డెన్ లేకుండా, లేకపోతే
లేకపోతే నేషనల్ గార్డెన్ ఎవరు లేకుండా మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీని అనేది కరెక్ట్ కాదు. మైనర్స్ పేరు మీదుగా ప్రాపర్టీని అయితే ఉండేటప్పుడు వాళ్ళు అమ్మాలంటే తప్పనిసరిగా మళ్ళీ నేషనల్ గార్డెన్ ఉండాలి. ఒకవేళ మైనర్ పేరు మీదుగా ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతున్నాయంటే ఈ వివాహ బంధాలు, ఫ్యామిలీ ఇష్యూస్ బాగా పెరిగిన తర్వాత ఈ భార్య పేరు మీదుగా ప్రాపర్టీని పెట్టుకోవడం కన్నా మన పిల్లల పేరు మీదుగా ప్రాపర్టీ పెట్టుకుంటే బాగుంటుందన్నటువంటి ఒక ఆలోచన అన్ని చోట్ల పెరుగుతుంది. అటువంటి సందర్భాల్లో మాత్రం తప్పనిసరిగా తన పేరెంట్ ఎవరైతే మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎవరో ఒకరు నేషనల్ గార్డెన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది లేకుండా ఆ యొక్క ప్రాపర్టీ అనేది అక్కడ జరిగే అవకాశం అయితే 80% లేదు. కానీ ప్రాపర్టీని మాత్రం కొనుక్కునే అవకాశం ఉంటుంది. బట్ ఆయన బిహాఫ్ ఆఫ్ ఈ యొక్క అక్కడ నేషనల్ గార్డెన్ ఉంటూ ఆయన పేరు మీద చేసుకోవచ్చు. ఇక పెద్ద పెద్ద హిందూ మనకి అన్డివైడెడ్ షేర్స్ ఉంటాయి. అంటే హిందూ అవిభాజ్య కుటుంబాలు అంటారు. చాలా పెద్ద కుటుంబాలు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద కుటుంబాల్లో భాగ పంపకాలు చేసుకునేటప్పుడు ఇంకా పిల్లలు మైనర్ ఉన్నారండి, వాళ్ళ పేరు మీద ఇంకా కాదని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఉన్నప్పుడు కూడా వాళ్ళ పేరు మీదుగా గార్డెన్గా ఒక లీగల్ గార్డెన్ ఒక పర్సన్ రిప్రజెంటేషన్ చేసుకుంటూ వాళ్ళ పేరు మీదుగా భాగ పంపకాలు చేసుకోవచ్చు. అంటే పిల్లల పేరు మీద కూడా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనకు 1908 చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకునేటికి అట్లీస్ట్ ఏజ్ అనేది 18 ఏళ్ళు నిండి ఉన్న వ్యక్తికి మాత్రమే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, అమ్మడం కానీ, కొనుగోలు కానీ ఇట్లాంటి చేసే సందర్భాల ప్రకారం మన చట్టాలు ఉన్నాయి. సో మనకు ఓవరాల్గా మనకు ఉన్నటువంటి చట్టాలు ఏం తెలియపరుస్తున్నాయి అంటే ఒక మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీని కొనుక్కోవచ్చు, గిఫ్ట్ డీడ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ప్రాపర్టీని భాగ పంపకాలు కూడా చేసుకోవచ్చు. కానీ అక్కడ నేషనల్ గార్డెన్ లేకుండా లేదా లీగల్ గార్డెన్షిప్ లేకుండా ఆయన యొక్క ప్రాపర్టీని ఆయన అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఆ డాక్యుమెంట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేయాలంటే ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా ఒక మేజర్ అయి ఉండాలి. ఇది కేవలం పురుషులకైనా స్త్రీలకంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా ఇది వర్తిస్తుంది. ఇద్దరికి వర్తిస్తుంది. ఇది కేవలం అమ్మాయిలకి ఈ రకమైన చట్టాలని, అబ్బాయిలకి ఈ చట్టాలని ఎక్కడ మనకి జెండర్ డిఫరెన్షియేట్ ఎక్కడ మనకి చట్టాలు లేదు. అది ఆ చట్టాలు అనేవి జెండర్ ఈక్వాలిటీగానే ఉండే తప్పించి స్త్రీలకు ఒక రూలు, పురుషులకు ఒక రూల్ అనేది ఉండదు. వారసత్వంగా అయితే మాత్రం ఆ చట్టాలు ఏదైతే చెప్తున్నాయో వారసత్వ ప్రకారంగా ఆ చట్టాల యొక్క భాగ పంపకాలు అమ్మాయి అయితే ఎలా వస్తుంది, అబ్బాయి అయితే ఎలా వస్తుందని మాత్రం అక్కడ చిన్న చిన్న స్వల్పంగా ఉన్న డిఫరెన్షియేట్ ఉండొచ్చు. కానీ అతని పేరు మీదుగా మన పిల్లల మీదుగా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు అంటే ఖచ్చితంగా కొనాలి. బట్ డాక్యుమెంట్ మాత్రం రాసుకునేటప్పుడు ఒక వెరిఫైడ్ డాక్యుమెంట్ పర్సన్ తోటి రాసుకుంటే ఆ లీగల్ వెరిఫైడ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా స్క్రూటనైజ్ చేసి నీట్గా ఉంటుంది. లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్టాండర్డ్ ఫార్మేట్ పెట్టి చేస్తే ఆ డాక్యుమెంటేషన్ ఇది కొన్ని తప్పులు దొరికే అవకాశం కూడా ఉంటుంది. సో బిఫోర్ దట్ ఏంటంటే మైనర్స్ పేరు మీదుగా ప్రాపర్టీ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా, నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. బట్ నేషనల్ గార్డెన్ మాత్రం లేదా లీగల్ గార్డెన్ మాత్రం మ్యాండేటరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది శ్రీ గారు. అండ్ అదే విధంగా సార్ కొన్న తర్వాత కొన్ని రోజులకే కావచ్చు లేదంటే ఒక సంవత్సరంలోనే మళ్ళీ తిరిగి ఆ ప్రాపర్టీని సేల్ చేయాలి అన్న సందర్భాల్లో ఎలా ఉంటుంది సార్? అప్పుడు కూడా ఇదేనండి, మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీని నమ్మొచ్చు అంటే ఒకసారి కొనుక్కున్నాక మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీని సేల్ చేసే అవకాశం లేదు. నేషనల్ గార్డెన్కి రైట్స్ ఉంటాయి. సో 80% అమ్మే విషయంలో మాత్రం మైనర్స్ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ మాత్రం సేల్ చేస్తూ మాత్రం కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దానికి మాత్రం తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకోవాలి. సో లీగల్గా దాని గురించి పూర్తిగా డాక్యుమెంట్ స్క్రూటనైజ్ చేసుకోవాలి. మైనర్ పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీ అయితే మాత్రం అమ్మే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి శ్రీ గారు. సార్ మీరు అన్నట్టుగానే అంటే చాలా మంది కొనుక్కుంటారు, మళ్ళీ తిరిగి అమ్మే సమయంలో ఎలా అమ్మాలి, ఇప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా దీనికి అనే రకరకాల డౌట్లు అయితే రేజ్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కావచ్చు లేదు అంటే ఫ్యామిలీ రిలేటెడ్గా ప్రాపర్టీకి సంబంధించి ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా శ్రీ గారు, ప్రాపర్టీస్ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. ఎంతో మనం రాత్రి పగల కష్టపడి ఒక ప్రాపర్టీని కొనుక్కునే ప్రయత్నం చేస్తాం. రకరకాల వివాదాల్లో రాకుండా లేకపోతే మనకి సమస్యలు లేకుండా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మైనర్స్ పేరు మీదుగా ప్రాపర్టీని తీసుకుంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. మనం వీడియోలో క్లుప్తంగా అంటే డీటెయిల్గా చెప్పలేకపోయినా వ్యక్తిగతంగా మీరు వచ్చి కలిసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అది కాకుండా కింద వాట్సాప్ నెంబర్గా అదేవిధంగా స్క్రోల్ అవుతుంది, ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కానీ కాంటాక్ట్ చేస్తే ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా దీనికి సంబంధించి ప్రాపర్టీస్ని ఎలా డివిజన్ చేసుకోవాలి, ఎలా మనం ఆ ప్రాపర్టీ సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ ఎలా చేసుకోవాలనే విషయం మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం శ్రీ గారు. డెఫినెట్గా సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.